ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము స్టూడెంట్స్ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కార్డ్ని వర్డ్ డాక్యుమెంట్లోని మెయిలింగ్స్ని ఉపయోగించి అలాగే ఎక్సెల్ షీట్లోని డేటాను ఉపయోగించి ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ని ఏ విధంగా తయారు చేయాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాము. ముందుగా మనము ఎక్సెల్ షీట్ని అయితే ఓపెన్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, కొంతమంది స్టూడెంట్స్ యొక్క మార్క్స్ని అయితే ఇక్కడ ఇచ్చాను. ప్రతి సబ్జెక్ట్కి వచ్చిన మార్క్స్ అయితే ఒక 15 మెంబర్స్ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ అయితే ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు ఈ డేటాని ఉపయోగించి మనము వర్డ్ డాక్యుమెంట్లో మెయిలింగ్స్ని ఉపయోగించి ఏ విధంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ని తయారు చేయాలో చూద్దాము. ముందుగా మనము వర్డ్ డాక్యుమెంట్ని ఓపెన్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, మనం వర్డ్ డాక్యుమెంట్ని ఓపెన్ చేసుకుందాము. ఇక్కడ మనము పేజ్ లేఅవుట్లోకి వెళ్దాం. పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి మనం ఇక్కడ సైజులోకి వెళ్దాం. ముందు పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి సైజులోకి వెళ్దాం. ఇక్కడ సైజుని మనం A4లో పెట్టుకుందాము. అలాగే మార్జిన్స్లోకి వెళ్ళి మనం కస్టమ్స్ మార్జిన్స్లోకి వెళ్ళి టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ వీటన్నింటినీ మనం 0.5గా ఉండేట్టుగా మనం సెట్ చేసుకుందాం. సెట్ చేసుకొని మనం ఓకే చేసుకుందాం. ఇప్పుడు మనము ఇక్కడ స్కూల్ యొక్క అడ్రస్ని అలాగే లోగోని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకోవాలంటే మనము ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి అక్కడ చూడండి వర్డ్ బాక్స్ ఉందా, దాని మీద క్లిక్ చేసి అక్కడ రెండో దాని మీద క్లిక్ చేసినట్లయితే మన ఒక టేబుల్ అయితే ఇక్కడ మనకి ఒక బాక్స్ అయితే యాడ్ అయింది. ఇప్పుడు ఆ లోపల ఉన్న డేటాని మనం తీసేసి ఆ బాక్స్ని అయితే మనం కొంచెం పెద్దదిగా చేసుకొని ఆ బాక్స్ మధ్యలో మన కర్సర్ నుంచి ఇక్కడ మనం స్కూల్ యొక్క నేమ్ని అయితే ఇక్కడ ఇద్దాము. శ్రీ వెంకటేశ్వర టెక్నో స్కూలు అని ఇక్కడ మనం టైప్ చేద్దాము. అదేవిధంగా కిందన మనము దాని యొక్క అడ్రస్ ఇవ్వాలి కాబట్టి టెక్నో స్కూల్ అని మనం ఇక్కడ టైప్ చేద్దాము. అలాగే అడ్రస్ విశాఖపట్నం, అలాగే కిందని ఆంధ్రప్రదేశ్. అలాగే మెయిల్స్ ఏమంటే మెయిల్స్ ఇచ్చుకోవచ్చు. అలాగే మా ఫ్యాక్స్ నెంబర్ ఉంటే ఫ్యాక్స్ నెంబర్ ఇచ్చుకోవచ్చు. అలాగే మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ ఈ 3 మాత్రం ఇస్తున్నాను. అలా ఇక్కడ మనం అలైన్మెంట్ని అలా సైజుని కూడా తెచ్చుకుందాం. ఆ మధ్యలో ఉన్న స్పేస్ని కూడా తీసేద్దాం మనం. అలాగే మనం లేఅవుట్లోకి వెళ్ళి అవుటర్ లైన్ని కూడా తీసేద్దాం మనం. అవుటర్లోకి వెళ్ళి అవుటర్ లైన్ ఉంది కదా, తీసేస్తే మనకి ఈ విధంగా కనబడుతుంది, అవుటర్ లైన్ ఉండదు. అలాగే ఆ పక్కన మనం లోగోని అయితే ఆ స్కూల్ యొక్క లోగోని అయితే ఇచ్చుకుందాం. ఇక్కడ నేను లోగోని అయితే ఇస్తున్నాను. వెంకటేశ్వర స్వామి పిక్చర్ని అయితే ఇక్కడ లోగో కింద ఇస్తున్నాను. సపోజ్ ఆ స్కూల్కి ఏదైనా లోగో ఉన్నట్లయితే ఆ లోగోని మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. జస్ట్ నేను ఇక్కడ చూపించడం కోసం అని నేను ఇక్కడ ఈ పిక్చర్ని అయితే ఇస్తున్నాను. ప్రతి స్కూల్కి కూడా ఒక లోగో ఉంటుంది, ఆ లోగోని మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. అలాగే అడ్రస్ కూడా ఉంటుంది, ఆ అడ్రస్ని మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ లోగోని ఇక్కడ అడ్రస్ని సెర్చ్ చేసిన తర్వాత మనం సెట్ చేసుకోవాలి. దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. అలా ఇప్పుడు మనం కింద ఇన్సెట్లోకి వెళ్ళి ఆ కింద మనం ఒక బార్డర్ని అయితే ఇచ్చుకుందాం. ఇన్సెట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళి లైన్ షేప్ ఉంది కదా, ఆ లైన్ షేప్ మీద మనం క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అక్కడ మనకి ఒక బార్డర్ లాగా మనకి లైన్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం లేఅవుట్లోకి వెళ్ళి దాని యొక్క హైట్ని అయితే మనం పెద్దది చేసుకుందాం, బాగా ఎపీరియన్స్ కనపడడం కోసం. కిందన మనం స్టూడెంట్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అని మనం అక్కడ ఒక వర్డ్ని అయితే టైప్ చేద్దాము.
ఇక్కడ మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు తయారు చేస్తున్నాం కాబట్టి అక్కడ దాన్ని మనం ఇక్కడ ఇచ్చుకుందాం. టైప్ చేసిన తర్వాత దాన్ని మొత్తం సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని మనం బోల్డ్లోనే అలాగే అండర్లైన్లోనే దాని యొక్క సైజును కూడా పెంచుదాము. అలా ఇక్కడ మనం కిందన మనం ఇక్కడ ఇన్సెట్లోకి వెళ్ళి టేబుల్ అయితే ఇచ్చుకోవాలి. ఇక్కడ ఈ టేబుల్ మనం స్టూడెంట్ నేము, అలాగే అడ్మిషన్ నెంబరు, అలాగే క్లాసు, రోల్ నెంబరు ఇక్కడ మనం ఇచ్చుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, అలాగే అడ్మిషన్ నెంబరు, అలాగే రోల్ నెంబర్, అలాగే క్లాసు ఉన్నాయి. ఈ ఫీల్డ్లన్నీ మనం ఇక్కడ ఈ టేబుల్లో ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ ఆ 4 ఫీల్డ్స్ని ఇక్కడ మనం ఇచ్చుకుందాము. ఇక్కడ స్టూడెంట్ నేము అని టైప్ చేద్దాము. టైప్ చేసి పక్కనే అడ్మిషన్ నెంబరు, అలాగే కిందనే క్లాసు, రోల్ నెంబర్ అని ఇచ్చుకోవాలి. ఎందుకంటే వీటన్నిటినీ మనము మన ఎక్సెల్ షీట్లో ఉన్న ఫీల్డ్స్ని వీటితో మెర్జ్ చేయాలి. ఆ మెర్జ్ చేయడం గురించి మనం వీటన్నిటిని మనం అక్కడ టైప్ చేస్తున్నాము. అలాగే రోల్ నెంబర్ అని ఇచ్చాము. అలాగే కిందన మనము సబ్జెక్ట్స్ మార్క్స్ అని ఇచ్చుకుందాము. సబ్జెక్టు మార్క్స్ అని ఇచ్చుకొని మళ్ళీ ఇంకొక టేబుల్ అయితే ఇక్కడ మనం సబ్జెక్టులు మనకి 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అలాగే టోటల్, అలాగే స్టేటస్ ఉన్నాయి. మొత్తం 8 మనకి 2 కాలమ్స్తో కూడిన 8 రోస్ అయితే ఇక్కడ కావాలి మనకి. ఇక్కడ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అలాగే టోటల్ స్టేటస్ ఉంది. అంటే మనకి 2 కాలమ్స్తో కూడిన 8 రోస్ ఇక్కడ కావాలి. మనం మళ్ళీ ఇన్సెట్లోకి వెళ్ళి టేబుల్లోకి వెళ్ళి అక్కడ 2 కాలమ్స్తో కూడిన 8 రోస్ని అయితే ఇక్కడ మనం ఇన్సెట్ చేసుకుందాము. ఇన్సెట్ చేసుకొని దాన్ని మొత్తం సెలెక్షన్ చేసుకొని హైట్ 3 ఇచ్చుకుందాం, 0.3 ఇచ్చుకుందాం. అలాగే మిడిల్ అలైన్మెంట్ ఇచ్చుకుందాం. ఇక్కడ మనం సబ్జెక్ట్ లాంగ్వేజ్లో ఇక్కడ మనం టైప్ చేయాలి. ఫస్ట్ లాంగ్వేజ్ ఎఫ్ఎల్లో, అలాగే సెకండ్ లాంగ్వేజ్ ఎస్ఎల్లో, అలాగే కిందనే థర్డ్ లాంగ్వేజ్ టిఎల్లో, అలాగే మ్యాథమెటిక్స్ అంటే మనం మ్యాథ్స్ అని ఇచ్చుకోవాలి. మ్యాథ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం కిందనే సోషల్ అని ఇచ్చుకుందాము. సోషల్ అని టైప్ చేద్దాము. ఆ కిందనే సైన్స్ అని టైప్ చేయాలి. ఆ కిందనే టోటల్ అని టైప్ చేద్దాము. కింద టోటల్ అని టైప్ చేద్దాము. ఆ పక్కనే స్టేటస్ ఇద్దాము. పక్కనే స్టేటస్ అని ఇద్దాము. స్టేటస్ అని టైప్ చేద్దాము. ఇప్పుడు మనం మెయిల్ మెర్జ్లోకి వెళ్దాము. అక్కడ మెయిలింగ్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాము. అక్కడ చూడండి రిసిపెక్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి రెండో దాని మీద క్లిక్ చేస్తే మనకి డెస్క్టాప్లోకి వెళ్దాము. ఇక్కడ మనం డెస్క్టాప్లో మనం ఇందాక చూసాం కదా ఎక్సెల్ షీటు స్టూడెంట్స్ డేటా ఉన్నది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఓకే వస్తుంది. అక్కడ చూడండి మనం ఇన్సెట్ మెర్జ్ అని ఉంది కదా, ఆ మెర్జ్ మీద క్లిక్ చేస్తే దాంట్లో ఉన్న ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ వచ్చాయి. ఇప్పుడు మనము స్టూడెంట్ నేమ్ ఉంది కదా, అక్కడ కర్సర్ని అయితే ఉంచుదాము. అక్కడ కర్సర్ నుంచి అక్కడ చూడండి నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అది అక్కడ యాడ్ అవుతుంది. అక్కడ కర్సర్ నుంచి ఇక్కడ ఇన్సెట్ మెర్జ్ ఉంది కదా, అక్కడ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అది అక్కడ ఫీల్డ్ అక్కడ యాడ్ అయింది. అలాగే ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కర్సర్ నుంచి ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అది యాడ్ అవుతుంది. అలాగే ఇక్కడ క్లాస్ ఉంది కదా, అక్కడ కర్సర్ నుంచి ఇక్కడ క్లాస్ మీద క్లిక్ చేసినట్లయితే అది అక్కడ యాడ్ అవుతుంది. అలాగే
రోల్ నెంబర్ ఉంది కదా, అక్కడ కర్సర్ నుంచి ఇక్కడ రోల్ నెంబర్ ఉంది కదా, ఈ రోల్ నెంబర్ మీద క్లిక్ చేస్తే అది యాడ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ ఎఫ్ఎల్ ఉంది కదా, దానికి ఎదురుగా ఉన్న బాక్స్లో మన కర్సర్ నుంచి ఆ ఎఫ్ఎల్ మీద క్లిక్ చేస్తే అది యాడ్ అవుతుంది. దాని కింద కర్సర్ నుంచి మళ్ళీ ఎఫ్ఎల్ మీద క్లిక్ చేస్తే అది యాడ్ అవుతుంది. అలాగే మ్యాథ్స్ ఉంది కదా, మ్యాథ్స్ని అలాగే సోషల్లే అలాగే సైన్స్ని అలాగే ఇక్కడ టోటల్ ఉంది కదా, ఇక్కడ స్టేటస్ అని రాసాం కదా, దాన్ని తీసేసి అక్కడ మనం టోటల్ ఇన్సెర్ట్ చేసుకుందాం. ఇన్సెర్ట్ మెజ్లోని టోటల్ మనం అక్కడ ఇన్సెర్ట్ చేసుకుందాం. మనకి స్టేటస్ కావాలి కాబట్టి మనం ఇంకొక రోజుని అయితే యాడ్ చేసుకోవాలి. లేఅవుట్లోకి వెళ్ళి ఇంకో రోజుని అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఇక్కడ స్టేటస్ అని ఇద్దాం. దాని పక్క బాక్స్లో కర్సర్ నుంచి ఇన్సెర్ట్ మెర్జ్లోకి వెళ్ళి మెయిలింగ్స్లోకి వెళ్ళి స్టేటస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అది యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ చివరిని చూడండి, మన ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ మనం మెర్జ్ చేస్తాం. ఇక్కడ చూడండి లాస్ట్లో ఉంది కదా, ఫినిష్ మెర్జ్ ఉంది కదా, దాని మీద క్లిక్ క్లిక్ చేసినట్లయితే మనకు ఒక టేబుల్ అయితే డిస్ప్లే అవుతుంది. అక్కడ చూడండి ఓకే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే చూడండి ఇవన్నీ మనకి వచ్చాయి. ఆ ఎక్సెల్ డేటాలో ఏమో ఉన్నాయో అదంతా ఇక్కడ మనకు వచ్చింది. చూడండి అక్కడ అది కనబడుతుంది కదా, ఆ లైన్ మనం కొద్దిగా ఇటువైపు జరిపితే అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. చూడండి మనం ఎక్సెల్ షీట్లో 15 నెంబర్స్ యొక్క స్టూడెంట్స్ ఆల్ సబ్జెక్ట్ యొక్క మార్క్స్ అయితే ఇక్కడ ఇచ్చాము. అవన్నీ ఇక్కడ చూడండి మనకి యాడ్ అయ్యాయి. మనకి ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు తయారైంది. చూడండి మీకు ప్రతి స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు తయారైంది. చూడండి రోల్ నెంబర్ 2 అలాగే రోల్ నెంబర్ 3. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటానండి. ఈ వీడియో ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ని ఏ విధంగా తయారు చేయాలో మీకు అర్థమైంది అనుకుంటాను. మొదటిసారి మీరు ఈ వీడియోని చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో టాలీ యొక్క ఆల్ వీడియోస్ యొక్క లింకు, అలాగే ఎస్ఎస్ యొక్క, వర్డ్ యొక్క, ఎక్సెల్ యొక్క ఆల్ వీడియోస్ యొక్క లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వచ్చాను. వాటిని కూడా చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీటిని మనం డెస్క్టాప్ మీద మనం సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫార్మేట్ని కూడా మనం డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోవచ్చు. ఈ ఫార్మేట్ మనం డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావస్తే అప్పుడు డేటాను మార్చినప్పుడల్లా కూడా ఈ ఫార్మేట్ని మనం ఉపయోగించి సింగిల్ క్లిక్లోనే మనం స్టూడెంట్స్ యొక్క ప్రోగ్రెస్ కార్డులే తయారు చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.